హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో ఏమో సండే రోజు తీసిన వీడియో అన్నమాట. ఇంకా మా ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఊర్లో సండే కాబట్టి ఇవాళ చికెన్ తీసుకొచ్చారు. ఇంకా చికెన్ పూరీలు చేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి మా ఆయననే చేసేస్తున్నారనమాట పూరీలు. నేనేమో వంటకు కావాల్సినవన్నీ తయారు చేసి ఇచ్చేసాను. చికెన్ కర్రీ ఏమో అటు సైడు ఇంకా అటు సైడ్ ఏమో చికెన్ కర్రీ పెట్టి ఇక్కడేమో పూరీలు చేసేస్తున్నాడు. ఇంకా మా ఆయన ఏమో ఆదివారం వస్తే చాలు ఇంకా స్పెషల్ వంట ఉంటుంది కాబట్టి తనే చేసేస్తారు. చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా. నేను కూడా వంట బాగానే చేస్తాను. కాకపోతే మా ఆయన ఏమో నేను ఇంకా ఇదొక రోజు నేను చేస్తానులే, మిగతా రోజులు నువ్వే చేసేసే వంట అని చెప్తాడనమాట. ఇంకా తను చేస్తే చాలా బాగుంటుంది వంట కూడా. అంటే చికెన్ కర్రీ కానీ మటన్ కానీ చాలా బాగా చేస్తారనమాట వంట. అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అంతే, రోజు డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా. ఆదివారం అయితే ఇంటి దగ్గరే ఉంటాడు. ఇంకా ఆ రోజేమో ఇంకా మా ఆయననే చికెన్ తీసుకొచ్చి ఏదైనా సరే మాకు ఏది తినాలనిపిస్తే అది తనే చేసేస్తారు వంట మాత్రం. ఆ రోజు మాత్రం నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది ఇంట్లో. అయినా ఆడవాళ్ళకు ఒకరోజైనా కనీసం ఇలా రెస్ట్ దొరికితే చాలా బాగుంటుంది కదా. పాపం మా ఆయనేమో ఇలా హెల్ప్ చేస్తున్నాడు. నన్ను బాగా అర్థం చేసుకుంటారనమాట. ఎక్కువగా ఇబ్బంది ఏముండదు. ఏదైనా కానీ నాకు హెల్త్ బాగాలేకున్నా కానీ తనే చూసుకుంటారు. ఇంకా ఇది వచ్చేసేమో నెక్స్ట్ డే అనమాట. అంటే ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. ఇంకా వాళ్ళు కాసేపు ఆడుకుందామని చెప్తే ఇంకా మా ఆయన నేను ఇంకా అందరము ఇక్కడికే బిల్డింగ్ పైకి వచ్చేసి క్రికెట్ ఆడుతున్నారనమాట. ఇంకా ఇద్దరు చూడండి ఎట్లా ఆడుతున్నారో వీళ్ళందరూ ముగ్గురు కలిసి. మనము ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక టైం అనేది కాసేపు పిల్లల కోసం కాస్త టైంని ఇస్తే చాలా బాగుంటుంది కదా. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఇలా కాసేపు ఆడుకోవడం, ఏదైనా కానీ వాళ్ళతో మాట్లాడడం అలా చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. కొంతమంది అయితే ఎట్లుంటారంటే ఎప్పుడు బిజీ బిజీ అన్నట్టుగా ఉంటారనమాట. అంటే చాలామందిని చూస్తూ ఉంటాం కదా మనము. అలా ఉండకూడదు. కాసేపు అయితే ఇట్లా పిల్లలతో కూడా ఈవినింగ్ టైంలో అట్లా ఒక గంట అలా వాళ్ళకి టైంని స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. మనతో పాటు ఏదైనా సరే ఫ్యామిలీతో కలిసి కాసేపు ఇలా టైంని స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా ఇక్కడ చూడండి మా సాహితి ఏమో మంచిగా ఆడుతుంది క్రికెట్. ఇంతసేపు అయితే దీక్షిత్ ఆడాడనమాట. ఇంకా ఇప్పుడేమో తను బాల్ వేసేస్తున్నాడు. ఇంకా ఇక్కడేమో అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. నాన్న అమ్మ ఇద్దరు ఇలా సాయంత్రం పూట అయితే వస్తారు కాసేపు ఇలా ఇంటి దగ్గరికి. ఇంకా అందరం కలిసి కొద్దిసేపు అయితే ఇంకా మాట్లాడుకుంటూ కూర్చుని ఉంటామన్నమాట. ఇంకా మేము వెళ్తూ ఉంటాము, అమ్మ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇంటి దగ్గరికి. ఇంకా ఇప్పుడు ఇక ఊరికి వచ్చినప్పటి నుంచి మాకైతే కొంచెం పర్వాలేదు, బాగుంది. ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఎట్లున్నా సరే ఇంకా మనం ఒక్కరమే కదా ఉండేది. నాకైతే చాలాసార్లు అనిపించేది, అయ్యో కనీసం ఇంటి దగ్గరికి వచ్చి ఒక్కరు కూడా పలకరించే వాళ్ళు కూడా లేరు కదా ఇక్కడ. నాకు హెల్త్ బాగాలేకున్నా కానీ ఎట్లున్నా సరే మా వారింటికి వచ్చేంత వరకు ఇంట్లో ఇంకా పిల్లలు పాపం ఏదో ఒకటి తినేసి అలానే ఉండేవారు అనమాట. ఇంకా మా వారింటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి వంట చేసేవారు, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చేవారు. అప్పుడు అనిపిస్తుంది అనమాట మనకు కూడా ఎవరొకరు తోడుంటే చాలా బాగుంటుంది కదా అని. అప్పుడు చాలా మిస్ అయ్యేదాన్ని. ఇప్పుడంతా ఏం లేదు. ఇప్పుడు అదే ఇంకా ఎప్పుడు రోజులు ఒకేలాగా ఉండవు కదా. ఇంకా ఇప్పుడైతే మొత్తానికైతే అమ్మ వాళ్ళైతే దగ్గరనే ఉన్నారు. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇది వచ్చేసేమో నెక్స్ట్ డే అనమాట. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసి వాళ్ళతో పాటు ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంటి దగ్గర నుంచి. స్కూల్ మాత్రం చాలా అంటే చాలా దూరం అయిపోయింది మాకైతే. ఇంటి దగ్గర నుండి స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం 15 మినిట్స్ పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇంటి దగ్గరికి రావడానికి 15 మినిట్స్, మొత్తం హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. నడవలేక మాకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అక్కడ ఉన్నప్పుడైతే అసలు ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళమే కాదు. స్కూల్ వచ్చేసి చాలా దగ్గర కదా, పాపం పిల్లలే వెళ్ళిపోయేవారు. నేనైతే వెళ్ళను. ఇంకా ట్యూస్డే రోజు మాత్రమే వెళ్ళేదాన్ని మార్కెట్ కోసము. ఇప్పుడు తెలుస్తుంది నాకు నడుస్తుంటే. ఇప్పుడు ఇంకేం చేస్తా, ఇంకా మామూలే. కొద్ది రోజులు ఇబ్బందులు ఉంటాయి కదా, ఎప్పుడు రోజులు ఒకేలాగా ఉండవు కదా. కొద్ది రోజులు మనము హ్యాపీగా ఉంటాయి, కొద్ది రోజులు కష్టాలు కూడా ఉంటాయి.
ఇప్పుడైతే మాకైతే ఇదొక చిన్న కష్టం అనమాట. ఇంకా పిల్లలకి ఆటో మాట్లాడుకుంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఆటో కూడా మాట్లాడాలి. ఇంకా వాళ్ళకి పాపం ఇలా అయితే ఇబ్బంది కదా. ఇంక ఇది వచ్చేసేమో ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసిన తర్వాత ఇంటికి వచ్చేమో స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత ఏమో ఇంట్లో పూజ చేసి ఇంకా ఇవాళేమో వేరే వాళ్ళేమో నాకు మిషన్కి డ్రెస్ కుట్టమని ఇచ్చారనమాట. వాళ్ళు పెళ్ళికి వెళ్తున్నారని చెప్పేసి అర్జెంటుగా డ్రెస్ కుట్టి ఇవ్వండి అంటే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడిప్పుడే ఇక్కడున్న వాళ్ళు కూడా కొంచెం పరిచయం అవుతున్నారు. ఇంకా మెల్లమెల్లగా నాకు కూడా మిషన్కి బట్టలు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా సెట్ అవుతున్నాము. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మా వారు కూడా ఒక 1 వీక్ అయితే ఉండి వెళ్ళిపోయారనమాట మళ్ళీ హైదరాబాద్కి. అక్కడే డ్యూటీ చేస్తారు. ఇంకా మళ్ళీ 1 మంత్ తర్వాత అయితే వస్తారనమాట. ఇంకా మేమేమో మా పనులైతే మేము చేసేస్తున్నాము. ఇక్కడ ఖాళీగా ఉండకుండా నేను కూడా ఇంట్లో మిషన్ కుడుతున్నాను. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఏమో ఇంకా ఈ డ్రెస్ కట్ చేసేది ఉందన్నమాట. అది తీసి చూస్తున్నాను. ఈ డ్రెస్ కటింగ్ చేసేస్తే ఇంకా ఆ తర్వాత మెల్లగా కుట్టేస్తే సరిపోతుంది. ఇవాళ ఈవినింగ్ కల్లా మనం రెడీ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకు ఒకరోజు ముందే టైం చెప్పానన్నమాట. అప్పటికప్పటికి అర్జెంట్ తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా, ఒకరోజైనా ఉండాలి టైము. అందుకని వాళ్ళు అడగక ముందుకే ఈరోజే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఏమో మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు, అప్పుడు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పటికైతే ఈ డ్రెస్కి ఏమో 350 అన్నమాట. ఎంతైనా కానీ సిటీలో రేట్లకి ఇక్కడ రేట్లకి చాలా అంటే చాలా తేడా ఉంది అసలు. సిటీలో వచ్చేసేమో ఈ డ్రెస్కేమో 450 500 తీసుకుంటారు. ఇంకా ఇక్కడేమో 350 ఇస్తున్నారు. ఎంతో కొంత మనకి ఇప్పుడు కొంచెం అలవాటు పడాలి కదా, కొత్త కాబట్టి మనము మెల్లగా కొంచెం తక్కువ రేట్కి కుడితే కస్టమర్స్ అనేది వస్తారు కదా. కొద్దిగా అలవాటు అయిన తర్వాత మళ్ళీ మెల్లగా పెంచవచ్చు. ఇక్కడేమో అన్నం తినేసి ఇంకా నేనేమో మిషన్ కుట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మెల్లగా కుడుతూ ఉన్నాను అనుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి కొంచెం కంప్లీట్ అయిపోతే నాకు కూడా బాగుంటుంది కదా మళ్ళీ ఇంట్లో పనులు చేయడానికి. అక్కడ హైదరాబాద్లో అయితే నేను బ్లౌజ్ కుడితే 200 250 తీసుకునేదాన్ని. ఇక్కడ ఏమో 150 అంటున్నారు. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఇక్కడ ఉన్న రేట్లు ఇంకా వాటి ప్రకారమే కుడితే సరిపోతుంది కదా. ఇంకా అంతే, మెల్లగా వస్తూ ఉంటే జాకెట్లు అవి తీసుకుంటాను. ఏదో ఒకటి కుడుతూ ఉన్నాను అనుకోండి, నా ఖర్చులకి పిల్లల ఖర్చులకైనా వస్తాయి కదా డబ్బులు. మొత్తం మా ఆయన మీదనే ఆధారపడకుండా పాపం తను కూడా ఎంతవరకు అని చూస్తారు చెప్పండి. ఏదైనా సరే దేనికైనా కానీ మన చేతిలో సంపాదన ఉంటే కానీ అది ఏ దానికైనా ఉపయోగపడుతుంది కదా, ప్రతిదానికి వాళ్ళనే అడగకుండా. ఇప్పుడు పిల్లలకు కూడా ఏదైనా కొనిపించాలనుకుంటాము, అది ఇంకా మనకు వచ్చిన డబ్బులతోనే కొనిపెట్టచ్చు. అలాగనే నేను కూడా ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే ఈ డబ్బులతోనే ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంకా అలానే కొంచెం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు కదా. అయినా ఈ రోజుల్లో ఒక్కరే ఇంట్లో సంపాదించాలంటే అస్సలు అవ్వదు. ఇప్పుడున్న ఖర్చులకి ఇద్దరు కష్టపడితేనే 10 రూపాయల డబ్బులు అనేది మనం మిగిలించుకోగలుగుతాము. ఏదైనా కానీ పిల్లలకి ఇప్పుడు మనం కష్టపడి డబ్బులు సేవ్ చేస్తేనే కదా రేపటికి వాళ్ళకి ఉపయోగపడతాయి, వాళ్ళ చదువుల కోసం దేనికైనా సరే. అందుకనే ఇంకా నాకేమో నా చేతిలో ఏమో ఈ టైలరింగ్ పని అయితే ఉంది. ఇంకా అలానే దీంతో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఇది కూడా మెల్లమెల్లగా ముందుకు వెళ్తుందన్నమాట. ఇలా రెండిటిని చేస్తూ ముందుకు వెళ్ళిపోయామనుకోండి, ఏదో ఒక రోజు రెండిటిలోనూ ఏదో ఒకటి అనేది సక్సెస్ అనేది అయితే వస్తుంది కదా. ఏది మనకి రాదు అనుకుంటే అది రాకుండానే పోతుంది. ఏదైనా సరే మనం ప్రయత్నం అనేది చేయాలి. ఇప్పటికైతే నేనైతే యూట్యూబ్ ఛానల్ని అలాగే టైలరింగ్ని కూడా చేస్తూ ఉన్నానన్నమాట. ఏదో ఒక రోజు మనకంటూ టైం రాకుండా ఉంటుందా, అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో కలిసి వస్తుంది కదా. ఆ టైంలో ఇంకా వచ్చినప్పుడు ఇంకా మనకి ఇంకా అదే బెస్ట్ కదా. ఇంకా చాలామంది పాపం ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు, అంటే వాళ్ళకి బయటికి వెళ్ళి పని చేసే అవకాశం ఉండదు కదా. ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా టైలరింగ్ అయినా లేకపోతే ఏదైనా సరే వాళ్ళకు వచ్చిన పనులు చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ చేతిలో సంపాదన అనేది ఉంటుంది కదా. అట్లా అని చెప్పేసి చెప్తున్నాను. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనిషికి సంపాదన ఉంటేనే మనిషికి విలువ ఇస్తారు, లేకపోతే అస్సలు విలువ అనేది ఉండదు.
అది ఇంట్లో అయినా సరే, బయటైనా సరే మనం ఫస్ట్ ఇంట్లోనే మనకి విలువ అనేది సంపాదించుకోవాలా ఇంట్లో వాళ్ళతోనే. తర్వాత ఆటోమేటిక్‌గా బయట గూడా వస్తుంది. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను టైలరింగ్ నేర్చుకొని చాలా మంచి పని చేశాను. ఏదైనా గానీ ఏ టైంలో అయినా మనకి ఇదే ఉపయోగపడుతుంది కదా! ఇంకా దాంతో పాటు ఈ యూట్యూబ్ గూడా స్టార్ట్ చేశాను. ఈ యూట్యూబ్ గూడా ఏందంటే మనం కంటిన్యూస్‌గా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఏదో ఒక రోజు అనేది గ్రోత్ అనేది వస్తుంది. అయితే నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే అసలు లాంగ్ వీడియోస్ తగ్గించేశాను. అలానే షార్ట్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా తగ్గించేశాను. ఎందుకంటే ఇంకా హైదరాబాద్ నుండి ఊరికైతే వచ్చేసాం గదా! ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా ఫోన్‌కి ఇదేమో 5G అనమాట. నెట్ అన్‌లిమిటెడ్ వస్తది. ఇంక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే 5G అయితే అస్సలు రావట్లేదు. 4Gకి వెళ్ళిపోతుందనమాట ఆటోమేటిక్‌గా. సిగ్నల్ అయితే అస్సలు అందడమే లేదు. ఇంకా ఇక్కడ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఎడిటింగ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా ఇక్కడ జియోకి కూడా ఆ సిగ్నల్ అనేది ఉండదన్నమాట. ఇంకా ఎయిర్టెల్ కన్నా మారిపోవాలి. ఇప్పుడైతే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఊరికి వచ్చినప్పటి నుంచి ఈ ఎడిటింగ్లు చేయడానికి, అప్లోడ్ చేయడానికి. ఇంకా మా ఆయనకి చెప్తేనేమో ఇంకా సరేలే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలాగోలా అడ్జస్ట్ అయిపో, ఇంకా నేను మళ్ళీ ఊరికి వచ్చిన తర్వాత జియో సిమ్ని ఎయిర్టెల్కి మార్చేస్తాను, అప్పుడు ఇంకేం ప్రాబ్లం ఏమి ఉండదులే, నీకు వీడియోస్ తీసుకోవడానికైనా దేనికైనా కానీ అప్పుడు అన్లిమిటెడ్ అనేది వస్తుంది కదా అని చెప్పారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే నేనైతే వీడియోస్ షూటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా మెల్లగా నెట్ సిగ్నల్ వచ్చినప్పుడు ఇంకా అప్పటికప్పటికైతే ఎడిటింగ్లు అవన్నీ అప్లోడ్లు చేసేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తానికైతే ఇక్కడ మిషన్ అయితే కుడుతున్నానమాట. ఈ ప్యాంట్ అయితే కుట్టడం అయితే కొంచెం కంప్లీట్ అవుతుంది. ఇంకా దీని తర్వాత ఏమో టాప్ అయితే కుట్టాలి. పాపం వాళ్ళకేమో రేపు సాయంత్రం వరకు అయితే ఇచ్చేస్తానని చెప్పాను. ఇంకా వాళ్ళు అడగక ముందుకే మనము ఇవాళే కంప్లీట్ చేసి పెట్టేసామనుకోండి, మనకు అనేది కొంచెం టెన్షన్ అనేది ఉండదు కదా. ఇంకా నేను కూడా ముందు అయితే మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఎలా అంటే ఇప్పుడు ఇంకా మనకి ఇవన్నీ పండుగలే కదా. ఈ నెల వచ్చేసి తొలి ఏకాదశి, అలానే గురు పౌర్ణమి, ఇంకా నెక్స్ట్ మంత్ వరలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ, ఇవన్నీ వస్తున్నాయి కదా. ఈ పండుగలన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకొని అలానే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను ఇక మీదట. ఇంకా నెక్స్ట్ మంత్ వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతం కూడా ఈ సంవత్సరం చేయాలని అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం అయితే చేయలేదు, అప్పుడు మా అత్త చనిపోయింది కదా, అందుకని చేయలేదన్నమాట. ఈ సంవత్సరం అయితే చేస్తాను. సింపుల్గా అయినా సరే ఇంట్లో వరకు చేస్తే బాగుంటుంది కదా. ఏదైనా కానీ ఇట్లా ఒక 5 మందికైనా తాంబూలం ఇస్తే చాలా మంచిది మనకి. అసలు నాకైతే ఇక్కడ ఉన్నన్ని రోజులైతే అట్లా వరలక్ష్మి వ్రతాలు అవి ఇవి అసలు ఏం పండుగలే అంతగా తెలియదన్నమాట. అంటే ఏం చేసేదాన్ని కాదు. ఇంకా మేము ఎప్పుడైతే హైదరాబాద్కి వెళ్ళామో అప్పటి నుంచి అయితే తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ పిలుస్తారనమాట తాంబూలం తీసుకోవడానికి. ఇంకా వాళ్ళని చూసి నేను కూడా మెల్లమెల్లగా అట్లనే ఇంట్లో పూజలు చేయడం, అలానే ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని అట్లా పిలుస్తారు కదా తాంబూలం తీసుకోవడానికి, అట్లా నేను కూడా పిలిచి తాంబూలం అయితే ఇచ్చానన్నమాట. చాలా బాగుంటుంది. అట్లా పండుగ రోజైతే మనం పూజ చేసి వాళ్ళకి తాంబూలం అనేది ఇస్తే చాలా మంచిది కదా మనకి. ఇంకా అప్పుడు ఒక 2-3 సంవత్సరాలు అయితే చేశాను. ఇంకా మధ్యలో ఇంకా ఇట్లా ఏమైనా ఆటంకాలు అనేది వస్తూ ఉంటాయి కదా, అప్పుడైతే నేను చేయలేదన్నమాట. ఈ సంవత్సరం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎట్లా అవుతుందో చూడాలి. ఖచ్చితంగా అయితే చేస్తాను. ఇంకా అప్పుడైతే యూట్యూబ్ ఛానల్ అయితే లేదు కదా, ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి నేను చేసేటి కూడా వీడియో షూట్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను వీడియోస్ రూపంలో. అయితే మీరు కూడా ఇంతవరకు అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.